Habibi, welcome to Oman. Oh man, welcome to Oman. Hello all, welcome back to new video. So today we are in new country, Oman. This is my 11th country and we are in Muscat, the capital of Oman. So let's visit, let's see various attractions in this beautiful country, Oman. So we are now at Royal Opera House, which is famous for musical concerts, primarily Omani music. If you see the architecture, you will know it's very beautiful. Chala andanga untundi architecture. So okasari meeku chupistanu chudandi enta baagundi place. So Royal Opera House, Muscat, chuskochu meeru. సో బేసిక్గా మేము షోస్కి వెళ్ళట్లేదు, జస్ట్ మీకు ఇది ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చాను. కానీ పక్కనే యాక్చువల్గా సోక్ ఉంటుంది. సోక్ అంటే షాపింగ్ ఏరియా అనమాట. సో దానికి వెళ్తాము. సో షాపింగ్ ఏరియా యాక్చువల్గా జనరల్లీ మార్నింగ్కే ఓపెన్ అయిపోతాయి 9 నుంచి 11 దాకా. బట్ ఫ్రైడేస్ మాత్రం 4 PM ఓపెన్ చేస్తారు. సో ఇది యాక్చువల్లీ ఎంట్రన్స్ అనమాట ఇది యాక్చువల్గా. సో ఇప్పుడైతే షోస్ ఏం జరగట్లేదు నాకు తెలిసి. సో జనాలు జస్ట్ దీని అందం చూడడానికి వచ్చారు. పైన చూడండి ఎంత బాగుందో షాండ్లియర్. చాలా అందంగా ఉంది కదా. So a lot of people come here for taking photographs and videos. And ఈ కారిడార్స్ చూడండి ఎంత బాగుందో. మెటీరియల్ మేబీ మార్బుల్ అనుకుంటున్నాను. నో యాక్చువల్లీ సిమెంటే, కానీ చూస్తుంటే మార్బుల్ లా కనిపిస్తుంది ఇది. ద కలర్ కాంబినేషన్ ఇస్ జస్ట్ గ్రేట్. సో మన పక్కన ఉంది ఓపెరా గ్యాలరీ చూస్తాం ఇప్పుడు. అది యాక్చువల్గా ఒక మాల్. సో జస్ట్ మీకు ఐడియా ఇవ్వడానికి కోసం వచ్చాను. So this is the Grand Mosque, Sultan Qaboos Grand Mosque, which is the main attraction in Muscat. At this time, I mean, today is Friday, so Friday night visitors are not allowed. So I'm not going inside, but I'll come back here. మళ్ళీ వస్తాను. మళ్ళీ వచ్చినప్పుడు మీకు పూర్తిగా చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే నైట్ టైం ఎందుకు వచ్చానంటే మీకు బయట నుంచి దీని బ్యూటీ చూపించడానికి. చాలా అందంగా ఉంది కదండి మాస్క్. సుల్తాన్ కబూస్ గ్రాండ్ మాస్క్ అంటారు. సుల్తాన్ కబూస్ గారి గురించి, ఈ మాస్క్ గురించి మనం ఫర్దర్గా తెలుసుకుందాం వీడియోలో. సో కీప్ వాచింగ్. The next day. సో నేను నైట్ చూసారు కదా, ఈ మాస్క్ని చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసాం నెక్స్ట్ డేనే. చూడండి ఎంత అందంగా ఉందో మార్నింగ్ టైం కూడా. సో మాస్క్ గురించి తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే మీకు సుల్తాన్ కబూస్ ఆయన ఎవరో చెప్తాను. సో ఆయన లాంగెస్ట్ రూలింగ్ సుల్తాన్ అనమాట ఎంటైర్ మిడిల్ ఈస్ట్ లో. 1970 నుంచి 2020 దాకా రూల్ చేశారు. 50 years రూల్ చేశారు. ఆయన వల్ల చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి ఒమాన్ దేశానికి. సో అందుకే ఆయన చాలా ఇంపార్టెంట్ ఫిగర్ అనమాట ఇక్కడ. అండ్ ఆయన జ్ఞాపకార్థంగానే ఈ మాస్క్ కట్టారు. సో 2001లో ఈ మాస్క్ ఇనాగ్రేట్ చేశారు. 1995లో స్టార్ట్ చేశారు బిల్డ్ చేయడం. దీని గ్రాండ్ మాస్క్ ఎందుకంటారంటే దీని స్కేల్ అంత పెద్దది. ఇంకా చెప్పాలంటే మాన్యుమెంట్ లో ఇంపోర్టెడ్ మెటీరియల్ ఉంటుంది. 3 lakh tons ఆఫ్ ఇండియన్ శాండ్ స్టోన్. ఇంకా డోర్స్ కానీ విండోస్ కానీ అన్ని ఇంపోర్టెడ్ మెటీరియల్తో తయారు చేశారు. సో మాస్క్ టోటల్గా 5 minars ఉంటాయి. మీకు కొన్ని మినార్స్ చూపిస్తాను నేను. యాక్చువల్ నేను 3 minars చూడగలుగుతున్నా. బ్యాక్ సైడ్ మేబీ ఇంకో 2 minars ఉంటాయి. సో మెయిన్ మినార్ ఉంటుంది, అది యాక్చువల్గా 90 meters హైట్ అనుకుంటా. ఇదే అనుకుంటున్నా మెయిన్ మినారు. సో ఇక్కడ ఒక మినారు, బ్యాక్ సైడ్ ఇంకో మినార్ ఉంది. అండ్ మీరు ఇక్కడ వస్తే మధ్యలో ఇది మాస్క్ ఆఫ్ కోర్స్. అండ్ ఇది ఒక మినార్, మేబీ అదర్ సైడ్ ఇంకో మినార్ ఉంటుంది. టోటల్ 5 minars ఉన్నాయి ఇలాగా. సో మాస్క్ కెపాసిటీ గురించి చెప్పాలంటే టోటల్గా 6500 యాక్చువల్ మెయిన్ ప్రేయర్ హాల్లో 6500 పీపుల్ని అకామిడేట్ చేస్తుంది. అది కాకుండా ఉమెన్స్కి సెపరేట్గా ప్రేయర్ హాల్ ఉంటుంది. సో అక్కడ ఒక 750 వర్షిపర్స్ని అకామిడేట్ చేస్తుంది. ప్లస్ టోటల్గా చెప్పాలంటే మిగతా ఏరియాస్ కోర్ట్ యార్డ్ కానీ కారిడోర్స్ అన్ని కలుపుకుంటే 20,000 వర్షిపర్స్ని అకామిడేట్ చేస్తుంది. సో అంత గ్రాండ్ మాస్క్ ఇది. సో అందుకే దీన్ని గ్రాండ్ మాస్క్ కూడా అంటారు యాక్చువల్గా, సుల్తాన్ కబూస్ గ్రాండ్ మాస్క్. సో మెయిన్ ప్రేయర్ హాల్ గురించి చెప్పాను కదా. మెయిన్ ప్రేయర్ హాల్ హైట్ 50 meters ఉంటుంది. లోపల ఒక షాండ్లియర్ ఉంటుంది, అది 14 meter టాల్ ఉంటుంది. అది ఒక ఇటాలియన్ కంపెనీ. సో ఇంపార్టెంట్ అనమాట. ఇటాలియన్ కంపెనీ నుంచి కంపెనీ తయారు చేసింది. అది యాక్చువల్గా ఆ టైంలో లార్జెస్ట్ షాండ్లియర్ అనమాట. టిల్ అబుదాబి ఒక మాస్క్లో బిల్డ్ చేసేంత వరకు అది లార్జెస్ట్ షాండ్లియర్ టిల్ ద టైం. అండ్ టోటల్గా మొత్తం మీరు మాస్క్ ఏరియా మొత్తం చూసుకుంటే 34 chandeliers ఉంటాయి. సో అదనమాట దీని బ్యూటీ. సో యాక్చువల్గా ఇక్కడ ఉమెన్ వస్తే మాత్రం ఫుల్లీ కవర్డ్ రావాలి. సో ఈవెన్ హాఫ్ షోల్డర్స్ వేసుకున్నా కూడా, హాఫ్ హ్యాండ్స్ వేసుకున్నా వాళ్ళు ఎలా చేయరు. సో అందుకే సెపరేట్గా డ్రెస్ ఇస్తారు రెంటల్స్గా. 2.5 riyals అనుకోండి. మెన్ అయితే ఒక టీ-షర్ట్ అలా ఉన్నా ఓకే, కాకపోతే మీరు కాలర్ వేసుకుంటే బెటర్. అండ్ పిల్లలకి పర్వాలేదు, పిల్లలకి పెద్ద కాకపోతే ఫుల్ కవర్డ్ వాళ్ళు కూడా, అంటే ప్యాంట్ వేసుకుని రావాలి, షార్ట్స్ అలాంటివి వేసుకోకూడదు. సో డోమ్ ఇక్కడ నుంచి చూడండి దగ్గర నుంచి. సో ఐ థింక్ మెయిన్ ప్రేయర్ హాల్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడే గ్రాండ్ షాండ్లియర్ ఏదో చెప్పాను కదా, చూడొచ్చు మనం. అసలు చాలా బాగుంది ఈ హాల్. ఇదే ఆ గ్రాండ్ షాండ్లియర్. 14 meters ఉంటుంది ఇది. టోటల్గా 34 chandeliers ఉన్నాయి మొత్తం.
ఏరియాలో. ఈ యొక్క బిల్డింగ్ లోని ఈ యొక్క ప్రేయర్ హాల్ లోని చాలా షాండెల్స్ ఉన్నాయి. ఐ థింక్ ఇవన్నీ కలిపి ఆల్మోస్ట్ ఉంటాయి 34 ఈజీగా. All right, time for the travel code. Wherever you go becomes a part of you somehow. సో మనం నెక్స్ట్ వచ్చేసాము అల్ ఆలం ప్యాలెస్. నా వెనకాల చూస్తున్నారు కదా. సో ఈ ప్యాలెస్ కరెంట్ సుల్తాన్ అనుకుంటా, సుల్తాన్ ఆఫ్ ఒమాన్ కి చెందింది. సో యాక్చువల్ గా లోపలికి వెళ్ళలేదు. సో మీకు బయట నుంచి చూపిస్తాను లోపల, ఎందుకంటే ఇది ప్యాలెస్ ఉంటున్న ప్యాలెస్. సో రెస్ట్రిక్షన్ ఉంటుంది కాబట్టి మనకి లోపలికి వెళ్ళడానికి ఉండదు. సో బయట నుంచి చూద్దాం. సో చాలా కలర్ఫుల్ గా ఉంది, చాలా బాగుంది. ప్యాలెస్ కి చుట్టూరా చూడండి, ఈ ఏరియా చాలా బాగుంది గార్డెన్స్ తో. సో కొంచెం పక్కన చుట్టుపక్కల ఏమున్నాయో చెప్తాను మీకు. ఇక్కడ దగ్గరలోనే అల్ జలాలి అండ్ అల్ మిరాని ఫోర్ట్స్ ఉంటాయి. పోర్చుగీస్ బిల్డ్ చేస్తారు 16th centuryలో. వీలైతే అక్కడికి వెళ్దాం. బేసిక్గా టైం ఇష్యూ కాబట్టి మనం మోస్ట్లీ చూడకపోవచ్చు. కాకపోతే మెయిన్ ఇంకో ఫోర్ట్ ఉంటుంది, దానికైతే మనం వెళ్తాం తప్పకుండా. యాక్చువల్గా ఒమాన్ 1550లో కాలనైజ్ చేశారు పోర్చుగీస్ వాళ్ళు. అండ్ 1650లో ఒమాన్కి ఫ్రీడమ్ వచ్చింది వాళ్ళ నుంచి. ఇంకా తర్వాత ఐ థింక్ 19th centuryలో కూడా బ్రిటిషర్స్ కూడా కాలనైజ్ చేశారు. సో అల్టిమేట్గా చాలా కంట్రీస్ కాలనైజ్ చేసిన తర్వాత ఫ్రీడమ్ పొందింది ఒమాన్. సో చుట్టుపక్కల 2 ఫోర్ట్స్ నేను చెప్పాను కదా, ఒక ఫోర్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, చాలా బాగుంది ఫోర్ట్ కూడా. సో నెక్స్ట్ మనం వచ్చేసాము ది నేషనల్ మ్యూజియం కి. ఇది మన నెక్స్ట్ స్పాట్, అదండి వెళ్దాం లోపలికి. సో ఈ మ్యూజియం లొకేషన్ చెప్పాలంటే రైట్ ఆపోజిట్ అల్ అలం ప్యాలెస్. ఇక్కడ స్ట్రైట్ కనిపిస్తుంది కదా అల్ అలం ప్యాలెస్, జస్ట్ దానికి ఆపోజిట్ లోనే ఉంది నేషనల్ మ్యూజియం ఆఫ్ ఒమాన్. సో మ్యూజియం టైమింగ్స్ చెప్పాలంటే 10 AM నుంచి 5 PM దాకా ఉంటుంది. ఫ్రైడేస్ మాత్రం 2 PM నుంచి 6 PM దాకా. అండ్ ఫారినర్స్ కి ఎంట్రీ 5 ఒమానీ రియాల్. ఐ థింక్ పిల్లలకి అయితే ఫ్రీ. లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం, దాన్ని బట్టి చెప్తాను మీకు. So the entry ticket for a foreigner is 5 riyals. I think for residents it's 1 or 2 riyals, and for kids it's free entry. So ఇప్పుడు మనం మ్యారిటైమ్ గ్యాలరీకి వెళ్దాం. మ్యారిటైమ్ హిస్టరీ గ్యాలరీ రాగానే మీరు ఎంట్రన్స్ చూసుకోవచ్చు, ఒక పెద్ద బోట్ ఉంది. అండ్ మీకు ఒక స్పెషల్ బోట్ చూపిస్తాను ఇక్కడ. సో ఈ బోట్ యాక్చువల్గా దీన్ని చినాజ్ అంటారు. ఇది యాక్చువల్గా ఆ టైంలో ఫాస్టెస్ట్ బోట్ అనమాట, ఫాస్టెస్ట్ ఫెరీ. 103.53 kilometers స్పీడ్లో వెళ్ళేది. 2008లో దీన్ని కట్టారు. అండ్ అలా వేరియస్ బోట్ మోడల్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. So this national museum, which was built in 2013, represents the Omani culture primarily, and there are like 14 galleries in total, and there are temporary galleries as well, and various galleries. One of the gallery that you see here is the Maritime Gallery, which we just saw, and we'll visit all other galleries as well. Total area is 1300-700 square meters, of which 400 square meters is dedicated to these permanent galleries. In total there are 7,000 artifacts, and there is a children discovery area as well, and various other things in addition to these galleries. మనం అఫ్లాజ్ గ్యాలరీలో ఉన్నాము. అఫ్లాజ్ అంటే యాక్చువల్గా ఏన్షియంట్ టైంలో వాటర్ ఫ్లో ఎలా ఉండేది, సో దానికి డెడికేటెడ్ ఇదన్నమాట. మీరు వేరియస్ క్యాజిల్స్ చూసుకోవచ్చు ఇక్కడ. ఆ క్యాజిల్స్ నుంచి వాటర్ ఫ్లో ఎలా ఉంటుందో మీరు చూసి మీరు అర్థం చేసుకోవచ్చు. సో అది ఈ గ్యాలరీ పర్పస్. సో ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను మస్కట్ సిటీలో వాటర్ మేనేజ్మెంట్ ఎలా ఉండేదో. సో నాకు తెలిసేది గల్ఫ్ ఆఫ్ ఒమాన్. సో దాని నుంచి మొత్తం సిటీకి వాటర్ ఎలా మూవ్ అయ్యేది, ఎలా వాటర్ ఎలా ప్రొవైడ్ చేసేవాళ్ళు, అది జస్ట్ శాంపుల్గా పెట్టారన్నమాట. సో ఇక్కడ ఏరియా మోడల్ చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు మనం ఉన్న మ్యూజియం ఇదే, దానికి ఆపోజిట్లో అల్ అలం ప్యాలెస్ ఇంకా చూసాం కదా. అండ్ చుట్టూరా ఫోర్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ వ్యాలీస్ చూడండి, వాదియాస్ అంటారు ఇక్కడ. వాది చాలా బాగుంది మోడల్. ఈ గ్యాలరీ ఇంటాంజిబుల్ హెరిటేజ్ గ్యాలరీ. సో దాంట్లో స్పెషల్ చైర్ ఒకటి ఉంది, అది చూపిస్తాం మీకు. సో ఈయనే సుల్తాన్ కబూజ్ బిన్ సయద్. సో ఆయన అప్పుడు వాడిన చైర్ ఇది అండ్ థ్రోన్. సో ఒమాన్లో కరెన్సీని రియాల్ అంటారు, కానీ పైసల్లో దాన్ని బైసా అంటారు ఇక్కడ. సో మన పైసాకి రిలేషనే ఉంది, అది మీకు తర్వాత చెప్తాను. 1/4 అనాన్ని 22 బైసా అంటారు. సో కరెన్సీస్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో వరల్డ్ కాస్ట్లెస్ కరెన్సీ కువైటీ దినార్, తర్వాత బహ్రెయినీ దినార్, థర్డ్ ఒమానీ రియాలే. సో అందుకే చాలా కాస్ట్లీ. 1 ఒమానీ రియాల్ = 225 రూపీస్ ఉంటుంది ఆల్మోస్ట్. సో మీరు చూస్తుంది మెగాన్ బోట్ అనమాట, దీన్ని మెగాన్ బోట్ అంటారు. బ్రాంజ్ ఏజ్కి సంబంధించింది. సో ఇప్పుడు మనం వెళ్తున్నాము ల్యాండ్ ఆఫ్ ఫ్రాంకిన్సెన్స్. అదొక రకమైన
సెంటర్ అనమాట. సో అది ఇక్కడ ఏరియాలో ఒమాన్లో, యమన్లో అండ్ మిడిల్ ఆఫ్రికా, ఐ థింక్ సోమాలియా అక్కడ దొరుకుతుంది. ఈ ట్రీ నుంచి వస్తుంది ఆ సెంట్. సో ఇప్పుడు మనం ఒక అద్భుతమైన ప్లేస్కి వెళ్తున్నాము. అదేంటో తెలియాలంటే మీరు నెక్స్ట్ వీడియో దాకా వెయిట్ చేయాలి. యాజ్ ద వీడియో లెంత్ ఇస్ ఆల్రెడీ బిగ్, లెట్స్ విజిట్ ద రిమైనింగ్ అట్రాక్షన్స్ ఆఫ్ మస్కట్ సిటీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటిదాకా సెలవు.